హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతమంది దగ్గర ఉంది ఇక్కడ? హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా ఉందా? ఎవరి దగ్గర ఉందో చేతులు లేపండి. 5-6 అంతే, 7 అంతే. 100 మందిలో 5 దగ్గరే ఉంది. అందరూ దయచేసి హెల్త్ బీమా తీసుకోండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. మాది పెద్ద కుటుంబం, సంవత్సరానికి 40-50 వేలు మేము కడతాం హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, 6 సంవత్సరాల నుంచి కడుతున్నాం, ఎవరికేం కాలేదు. పోయిన సంవత్సరం ప్రాబ్లం వచ్చింది, 6 సంవత్సరాల్లో 3 లక్షలు ఖర్చు పెట్టినాం, ఎవరికేం కాలేదు. పోయిన సంవత్సరం హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, 15 లక్షలు ఖర్చు అయింది, ₹1 కూడా నేను జేబు నుంచి పెట్టాను. సో ఎప్పుడు ఏ టైం ఎట్లుంటుంది ఎవరికి తెలుసు? మీకు తెలుసు కదా, మంచి ఎప్పుడు టైం మనదే ఉండదు కదా. సో ఏం చేయాలి? ఖచ్చితంగా దయచేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అందరు 50 వేలు కట్టు అంటలేను, మీ ఫ్యామిలీ సైజ్ మాకు పెద్దది కాబట్టి అంత అయింది. చిన్న కుటుంబాలు అయితే 4,000, 5,000, 10,000, నెలకు ₹1,000 పెట్టండి, 2,000 పెట్టండి. ఈఎంఐ వస్తుంది, ఏదో చేస్తారు. ఇట్లా నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ ఏ కంపెనీ అనేది, ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది మీరు మీ హాస్పిటల్ పక్కన ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఆ హాస్పిటల్ రెగ్యులర్గా వెళ్ళే హాస్పిటల్ ఏదైతే ఉంటుందో, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న డాక్టర్ ఎవరైనా సరే, లేదంటే రెగ్యులర్గా మీ ఏ హాస్పిటల్కి వెళ్తే ఇన్సూరెన్స్ వర్తిస్తుందో, చాలా చోట్ల వర్తించే ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో తెలుసుకోండి. దయచేసి ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే చిన్న ఫ్యామిలీ 10,000, 15,000, 20,000 జీతం ఉంటుంది. ఓకే, ఏదో రోగం వస్తుంది, లక్షలు ఖర్చు అయితే ఇల్లు అమ్ముకోవాలా, వాకిలి అమ్ముకోవాలా, పుస్తలు అమ్ముకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన రోజులు వచ్చినాయి. ఇదంతా ఎందుకు మనకు? ఇంకా అన్ని హాస్పిటల్స్, అన్ని మేజర్ హాస్పిటల్స్ లో ఇన్సూరెన్స్ ఉంది ఇప్పుడు. సో దయచేసి అందరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోండి. ఏ కంపెనీ నాకు తెలియదు. ఓకే, నేను మంచి కంపెనీదే తీసుకున్నా, అందుకే వచ్చింది. మీరు కూడా రీసెర్చ్ చేయండి మీ ప్రకారం, ఇంటి పక్కన హాస్పిటల్ ప్రకారం. లేదంటే మోస్ట్లీ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఆ డాక్టర్సే చెప్తారు మీకు, మీ హాస్పిటల్లో డాక్టరే చెప్తారు ఏది మంచిది అనేది. దయచేసి తీసుకోండి ప్లీజ్. ఒకటి బాపు మీరు తెలుసుకొని తీసుకోవాలా, ఏ ఇన్సూరెన్స్ అనేది మీరు తెలుసుకొని తీసుకోవాలి. మీరు ఇన్సూరెన్స్ పేరు చెప్పకండి ఇక్కడ. ఓకే, మళ్ళీ వాడు నా మీద కేసు వేస్తాడు. ఇన్సూరెన్స్ ప్రాపర్ తెలుసుకోండి. మీరు నన్ను కలవండి లోపల, నేను ఏది తీసుకున్నా మీకు చెప్తా. పబ్లిక్ గా చెప్పలేను, పర్సనల్ నీకు చెప్తా ఇది మంచిది. ఓకే, వెజిటేరియన్స్